రెండు తెలుగు రాష్ట్రాలను బెదిరింపులకు గురి చేస్తున్న ఎవరు ఈ గ్యాంగ్స్టర్? పేరు చూస్తే పెద్దగా, మంచి చూస్తే చిన్నగా. ఎందుకింత అరాచకం? ఎందుకింత మాఫియా? ఎందుకింత దోపిడీలు? ఎందుకు ఈ రవాణాలు? ఇంతకీ ఎవరు లారెన్స్ బిష్నోయ్? జైల్లో ఉండి ఎందుకు గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు? జైల్లో ఉండి బయట జరిపిస్తున్న పొలిటికల్ మాఫియా ఏంటి? ఎందుకింత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు? ఎవరి లారెన్స్ బిష్నోయ్? పహల్గామ్ దాడి జరిగినప్పుడు లష్కర్-ఎ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఎందుకు చంపుతా అని బెదిరించిండు? లారెన్స్ బిష్నోయ్ 1993 ఫిబ్రవరి 12న ఫజిల్కా జిల్లాలోని దుతరావాలి గ్రామంలో బాల్కరణ్ బ్రార్గా జన్మించాడు. హర్యానా పోలీసులో మాజీ కానిస్టేబుల్ అయిన అతని తండ్రి 1997లో దళాన్ని విడిచిపెట్టి వ్యవసాయం చేసుకున్నాడు. పోలీస్ రికార్డుల ప్రకారం లారెన్స్ బిష్నోయ్ అసలు పేరు సత్విందర్ సింగ్. ఆయన 1993లో జన్మించారు. అయితే చిన్నప్పుడు సత్విందర్ సింగ్ ను లారెన్స్ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవారు. అదే ఆయన పేరుగా మారిపోయింది. లారెన్స్ తండ్రి లవీందర్ సింగ్ మొదట హర్యానాలో కానిస్టేబుల్ గా పనిచేసేవారు. 1992లో ఉద్యోగంలో చేరిన ఆయన 5 ఏళ్ల తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. పంజాబ్లోని అబోహర్లో ఇంటర్ పూర్తి చేసిన లారెన్స్ పై చదువుల కోసం 2010లో చండీగఢ్ వెళ్లారు. 2011లో అక్కడి డిఏవి కాలేజీలో చేరారు. ఇక్కడి నుండే ఆయన విద్యార్థి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఇక్కడే లారెన్స్ కు గోల్డీ బ్రాడ్తో స్నేహం కుదిరింది. విదేశాల్లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కోసం గోల్డీ బ్రాడ్ పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2011, 2012లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ SOPUని స్థాపించిన లారెన్స్ ఆ తర్వాత దాని నాయకుడయ్యారు. లారెన్స్ కు పంజాబీ, వాగ్రీ, హర్యాన్వీ భాషలు తెలుసని ఆయనతో చదువుకున్న వారు చెప్తారు. రెండు 2010-2012 మధ్య కాలేజీ రాజకీయాల వాతావరణంలో నేర కుట్రలకు సంబంధించి అనేక FIRలు దాఖలయ్యాయి. మొదటిసారిగా ఇన్స్ట్రుమెంట్ తో ఘర్షణలో పాల్గొన్న తర్వాత హత్యాయత్న, దాడి, రాబరీ కేసులు అతని మీద నమోదయ్యాయి. లారెన్స్ బిష్నోయ్ ఒక ప్రముఖ అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ నాయకుడు. పంజాబ్లోని పోలీసుల కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుండే చట్టభంగంపై ఆసక్తి. 21వ శతాబ్దపు హై ప్రొఫైల్ క్రిమినల్ కేసుల్లో నిందితుడైన బిష్నోయ్ గ్యాంగ్ వార్లను స్కెచ్ వేసి చెల్లించుకునే బాబా సిద్దికి చాలా కాలం పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. 2004 నుండి 2008 వరకు కాంగ్రెస్ NCP ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య అభిప్రాయ భేదాలు తొలగించి సయోధ్య కుదర్చడంలో బాబా సిద్దికి కీలక పాత్ర పోషించారని చెప్తారు. సిద్దికి హత్యలో 3 షూటర్ల ప్రమేయం ఉందని ముంబై పోలీసులు ధృవీకరించారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో వారికి సంబంధం ఉందని తెలిపారు. బాబా సిద్దికి హత్యలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రమేయంపై ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ DCP దత్తా నలవడిను విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని బదులిచ్చారు. బిష్నోయ్ గ్యాంగ్ అక్రమ వాణిజ్యాన్ని కెనడా, US, థాయిలాండ్లలో విస్తృతం చేసింది. RCMP, NIA వంటి సంస్థలు అతని అనుబంధాల్ని అర్థం చేసుకోగల సమాచారాన్ని పంచుకోవడం వల్ల భారత్ కెనడా ఉత్కంఠ పెరిగింది. లారెన్స్ బిష్నోయ్ ఎవరు? ఇండియా కెనడా మధ్య గొడవ నుండి సల్మాన్ ఖాన్ ను బెదిరించడం వరకు ఆ గ్యాంగ్స్టర్ గురించి అన్ని తెలుసుకుందామా? లారెన్స్ బిష్నోయ్ పేరు కేవలం ఒక వారంలోనే 2 సార్లు వార్తల్లో నిలిచింది. ఒకసారి NCP నాయకుడు బాబా సిద్దికి దారుణ హత్యకు మరియు మరోసారి కెనడాలో ఖలిస్తానీ సానుభూతి పరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణంతో అతని సంబంధం ఉందని ఆరోపిస్తూ రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. బిష్నోయ్ ముఠా భారత ప్రభుత్వ ఏజెంట్లతో కలిసి పనిచేస్తూ ఉందని, కెనడాలోని దక్షిణాసియా సమాజాలపై నిఘా సేకరించడానికి వ్యవస్థీకృత నేరాలను ఉపయోగిస్తుందని ఆరోపించింది. మొదటిసారి జైలుకు వెళ్ళినప్పటికీ నేను విద్యార్థిని, నేను జైలు లోపల గ్యాంగ్స్టర్గా మారాను, మా సోదరులను హత్య చేశారు, మేము దానికి స్పందించాం అంతే. ఒక వ్యక్తి ప్రవర్తన అతని చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని లారెన్స్ ఓ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
సబర్మతి సెంట్రల్ జైల్లో నిర్బంధితుడిగా ఉన్న అతని నెట్వర్క్పై మూల్యం రహిత నిషేధాలు అమలవుతూనే ఉన్నాయి. సెల్ కమ్యూనికేషన్ల ద్వారా బాహ్య ఆదేశాలు జారీ చేస్తూ గ్యాంగ్ కార్యాచరణ నడిపిస్తున్నాడు. లారెన్స్ బిష్నోయ్ జైలు నుండి ఈ ఇంటర్వ్యూ ఇచ్చారని ఆర్టీవీ ఛానల్ చెబుతుంది. అయితే భటిండా జైల్లో గానీ, పంజాబ్లో గానీ, మరే ఇతర జైల్లో గానీ ఈ ఇంటర్వ్యూ జరగలేదని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. తమ రాష్ట్రంలోని ఏ జైల్లోనూ బిష్నోయ్తో ఇంటర్వ్యూ జరగలేదని రాజస్థాన్ పోలీసులు కూడా ప్రకటించారు. లారెన్స్ పై దాదాపు 50 క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా నేరాలను ఆయన జైలు నుండే చేయించారని పోలీసులు చెప్పారు. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. లారెన్స్ బిష్నోయ్ హత్య, దొంగతనం, దోపిడీ, ఉద్దేశపూర్వక దాడి వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లో ఈ కేసులు నమోదయ్యాయి. తన క్లయింట్ అమాయకుడని, ఆయన ఎలాంటి నేరం చేయలేదని లారెన్స్ బిష్నోయ్ లాయర్ విశాల్ చోప్రా బీబీసీ మాజీ జర్నలిస్ట్ సుచిత్ర మెహంతితో తెలిపారు. బాబా సిద్దిక్ హత్య 2024 అక్టోబర్ 12న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లతో సిద్దిక్ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన హత్య తర్వాత అధికారులు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పై దృష్టి సారించారు. ఓ గ్యాంగ్ సభ్యుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ హత్యకు వాళ్లకు సంబంధం ఉందని అనుమానం బలపడింది. ఈ హత్య కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రాజకీయ శత్రుత్వం, కాంట్రాక్ట్ హత్యలు లేదా మురికివాడ్ల పునరావాస ప్రాజెక్టు సంబంధించిన వివాదాలు సహా వివిధ అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు 2014లో రాజస్థాన్ పోలీసులో ఘాతురంగా ఏర్పాటు జరిగిన అనంతరం బిష్నోయ్ జైల్లో ప్రవేశించాడు. అక్కడ ఇతర ఖైదీలతో మిళితమై 700కు పైగా షూటర్లతో కూడిన గ్యాంగ్ను ప్లాన్ చేయడం ప్రారంభించాడు. సహకారులకు చావ పట్టేలా సెల్ ఫోన్, VoIP ద్వారా కమ్యూనికేషన్ కొనసాగిస్తూ బయటకు తన అవశక్తి వ్యాప్తి చేశాడు. లారెన్స్ బిష్నోయ్ ఎవరు? లారెన్స్ బిష్నోయ్ పంజాబ్కు చెందిన 31 ఏళ్ల గ్యాంగ్స్టర్. అతను బాగా డబ్బున్న కుటుంబంలో పెరిగాడు. చండీగఢ్లోని కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేర జీవితంలోకి అడుగుపెట్టాడు. అతనిపై మొదటి క్రిమినల్ కేసు హత్యాయత్నం 2010లో నమోదైంది. అప్పట్లో లారెన్స్ ను అరెస్టు చేసి సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. అయినప్పటికీ అతడు తన ముఠా కార్యకలాపాలను నియంత్రిస్తూనే ఉన్నాడు. అతని క్రిమినల్ యాక్టివిటీస్ దోపిడీ నుండి హత్య వరకు ఉన్నాయి. అతని గ్యాంగ్ ఉత్తర భారతదేశం అంతటా విస్తరించింది. ప్రధాన నేరాలు: సిద్ధూ మూసేవాలా హత్య. 2022లో ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపారు. విక్కీ మిథుకేరా హత్యకు ప్రతీకారంగా అతన్ని చంపినట్లు బిష్నోయ్ సహచరుడు గోల్డీ బ్రాడ్ ప్రకటించాడు. దీంతో ఈ గ్యాంగ్ ప్రధాన క్రిమినల్ సిండికేట్ గా వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ పై బెదిరింపు. 2018లో బ్లాక్ బక్ కేసు సంకేతంగా బాలీవుడ్ ని మర్త్యుడిగా ప్రత్యామ్నాయం చేయాలని తెలిపాడు. 1998లో కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ను బిష్నోయ్ బెదిరించాడు. దీంతో ఎక్కువ మంది ప్రజలకు అతని గురించి తెలిసింది. కృష్ణ జింక అనేది బిష్నోయ్ కమ్యూనిటీకి పవిత్రమైన జంతువు. 2024 ఏప్రిల్లో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు చేసినట్లు ఆరోపణలు రావడంతో సల్మాన్ కు భద్రత పెంచారు. సుఖ్డూల్, సుఖ్దేవ్ హత్యలు, ఖలిస్తాన్ తిరస్కారంతో సంబంధించి మరణాలను గ్యాంగ్ క్లెయిమ్ చేసింది. ఈ ముఠ క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ లో కూడా భాగమైంది. ముఖ్యంగా భారతదేశం, పొరుగు దేశాల్లో కనెక్షన్లను ఉపయోగించి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రైమ్ నెట్వర్క్లలో కూడా బిష్నోయ్ ప్రముఖ నేరస్తుడిగా మారాడు. జైలు నుండి ముఠా కార్యకలాపాలు. లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నప్పుడు కూడా తన కార్యకలాపాలను నిర్వహించగలడు. దోపిడీ, కాంట్రాక్ట్ హత్యల సహా తన కార్యకలాపాలను నిర్వహించడానికి ముఠా సహచరుల్ని స్మగ్లింగ్ ఫోన్లను ఉపయోగిస్తుంది. అధికారాన్ని కాపాడుకోవడానికి, ప్రత్యర్థులను బెదిరించడానికి ఈ గ్యాంగ్ హింసాత్మక వ్యూహాలను ఎలా ఉపయోగించారు
ఉపయోగిస్తుందో చెప్పడానికి సిద్ధు మూసేవాలా, బాబా శక్తి హత్యలు ప్రధాన ఉదాహరణలు. ముంబైలో గ్రూప్ విస్తరణ, దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ వంటి ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్స్ క్షీణించాయి. ఇప్పుడు ఆ స్థానాన్ని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ముఠా ముంబైలో తన ప్రభావాన్ని క్రమంగా విస్తరిస్తుంది. బాలీవుడ్ స్థానిక రాజకీయ నాయకుల సంబంధాల్లో బలపడుతోంది. ఈ ముఠా నగరంలో మరింత పట్టు సాధించకుండా ముంబై పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నారు. తెలిసిన గ్యాంగ్ సహచరులపై నిఘా పెంచడం, సల్మాన్ ఖాన్ సహా హై ప్రొఫైల్ టార్గెట్లకు మెరుగైన భద్రతను అందించడం వంటి చర్యలు తీసుకున్నారు. బిష్నోయ్ గ్యాంగ్ లో దాదాపు 700 మంది సభ్యులు ఉన్నట్లు చెబుతారు. కెనడా నుండి గోల్డ్ ఇబ్రార్ దీన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిద్ధు మూసేవాలా హత్యలో గోల్డ్ ఇబ్రార్ ప్రధాన కుట్రదారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో పాటుగా ఇతర కేసుల్లో గోల్డ్ ఇబ్రార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్ధు మూసేవాలా హత్యకు గోల్డ్ ఇబ్రార్దే బాధ్యతని పంజాబ్ పోలీసులు అంటున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్లకు చెందిన వారు ఉన్నారు. ఈ గ్యాంగ్ 3 రాష్ట్రాల్లో చురుగ్గా ఉంది. ఇది గ్యాంగ్ కాదు, ఒకే బాధతో ఉన్న వ్యక్తుల సమూహం అని ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్నోయ్ చెప్పారు. సాధారణంగా నేరం చేసిన తర్వాత నేరస్తులు పోలీసులకు దొరకకుండా, చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటారు. కానీ లారెన్స్ బిష్నోయ్, ఆయన గ్యాంగ్ మాత్రం వివిధ నేరాలకు తమదే బాధ్యతని ప్రకటించుకుంటుంది. పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా జైపూర్లో కర్నీ సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగిమేడి హత్య కేసులో లారెన్స్ పేరే వినిపించింది. ఇప్పుడు బాబా సిద్దికి హత్య కేసులో మరోసారి లారెన్స్ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపుతామంటూ పోలీసులని 5 కోట్లు కావాలని డిమాండ్ చేసిన హంతకుడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తలకు వేల కట్టారు. 1,000 లక్షలు కాదు, ఆ నెంబర్ చూస్తే ఇప్పుడంతా లారెన్స్ బిష్నోయ్ ని చంపడం అంత కష్టమా అని షాక్ అవుతున్నారు. రాజస్థాన్ కు చెందిన క్షత్రియ కర్ణి సేన 1,11,11,111 రూపాయల భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీని ప్రకటించింది. నవభారత్ టైమ్స్ కథనం ప్రకారం పార్టీ చీఫ్ రాజ్ షెకావత్ లైవ్ వీడియోలో ప్రకటించారు. అంతేకాకుండా లారెన్స్ బిష్నోయ్ దేశానికి ప్రమాదకరమని గుర్తు చేస్తూ కేంద్ర, గుజరాత్ ప్రభుత్వాలను కూడా విమర్శించారు. లారెన్స్ బిష్నోయ్ మన విలువైన ఆభరణాల అమరవీరుడు సుఖ్దేవ్ సింగ్ గోగిమేడిని చంపాడు. డిసెంబర్ 5, 2023న జైపూర్లో క్షత్రియ కర్ణి సేన చీఫ్ సుఖ్దేవ్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత లారెన్స్ బిష్నోయ్ బృందం బాధ్యత వహించింది. అదే సంవత్సరం సెప్టెంబర్లో ఖలిస్తానీ మద్దతుదారు సుఖా దునేకేని చంపడానికి లారెన్స్ బిష్నోయ్ బృందం బాధ్యత వహించిందని వీడియోలో షెకావత్ తెలిపారు. లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది ముంబైలోని బాంద్రాలోని తన నివాసం ముందు సల్మాన్ ఖాన్పై కాల్పులు జరిపిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదైంది. 1998లో హంసాద్ సాద్ హై షూటింగ్ సమయంలో కృష్ణుని సల్మాన్ చంపడమే ఈ ద్వేషానికి కారణం. ఆ సమయంలో జోధ్పూర్లో కోర్టుకు హాజరైన లారెన్స్ బిష్నోయ్ సల్మాన్ చంపేస్తామని స్పష్టంగా చెప్పాడు. ఇప్పటికీ అతను ఏం చేయలేదు. ఇప్పుడు అతను ఏ నేరం చేయకుండా ఇరికించబడ్డాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన పలు హై ప్రొఫైల్ కేసుల్లో లారెన్స్ బిష్నోయ్ పేరు పదే పదే వినిపిస్తుంది. హత్య యత్నం, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్, బహుళ అభియోగాలు, పాకిస్తాన్ నుండి ఆయుధాలను ఆ దేశానికి అక్రమంగా తరలించిన ఉగ్రవాద సంస్థ బాబర్ ఖల్సాతో అతనికి సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. లారెన్స్ బిష్నోయ్ దోపిడీని అరికట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ గణనీయమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాల్లో పార్టీ షూటర్లతో జైలుకెళ్లిన ఆయన తన పని తాను చేసుకుపోతున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్దికి హత్య వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా మెలిగిన బాబా సిద్దికి ఆగ్రహానికి గురై అక్కడికక్కడే కాల్చి చంపబడ్డాడని భావిస్తున్నారు.